హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ఉంది. ఆ బ్యూటీ ఎన్నో హిట్ సినిమాలతో అలరించింది. కానీ పెళ్లి తర్వాత ఆ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపా సినిమాలతో అలాగే ఓ వెబ్ సిరీస్ లో మెరిసింది. ఇక త్వరలో ఆ హీరోయిన్ ఓ సినిమాతో రాబోతుందంట. ఆ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏ మూవీతో ఎప్పుడు రాబోతుంది? హ్యావ్ ఎ లుక్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించారు. కొన్ని సినిమాల్లో మాత్రమే చేస్తూ మెప్పిస్తున్నారు. ఆ మధ్య ఓ సిరీస్ లో నటించిన లావణ్య ఇప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న చిత్రం సతి లీలావతి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంద్ ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్లీ కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి ఫేమ్, తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారట మేకర్స్. ఇక రెండు వేర్వేరు కుటుంబాల నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని సతి లీలావతి చిత్రంలో ఆవిష్కరించారు దర్శకుడు తాతినేని సత్య. భార్య భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్టైన్ గాను చెప్పే ప్రయత్నమే సతి లీలావతి చిత్రంగా తెలుస్తుంది. అలాగే సతి లీలావతి ఓ ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి 2 సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామ్యాన్ బినేంద్ర మీనన్, ఎడిటర్ గా సతీష్ సూర్య పనిచేస్తున్నారు. తెలుగు, హిందీ సినీ రంగాల్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ బోలెడు మంది. అయితే ఫస్ట్ మూవీతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాని ముద్దుకుమ్మలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం సరైన సక్సెస్ కోసం కొన్నాళ్ల పాటు ఎదురు చూసింది. అలా ఈ ఇండస్ట్రీలో ఎవరున్నారో ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. చిత్ర పరిశ్రమలో అందం, అభినయమున్న అవకాశాలు అందుకోలేకపోతున్న ముద్దుకుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన ముద్దుకుమ్మలు చాలా మంది. మరికొంతమంది భామలు 1-2 సినిమాలతోనే పాపులర్ అయినప్పటికీ ఎక్కువ సినిమాలు చేయకుండానే మాయమవుతున్నారు. వారిలో ఈ ముద్దుకుమ్మ ఒకరు సోనాల్ చౌహాన్. ఈ చిన్నది అందం, అభినయమున్న ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. అప్పుడు వరుసగా సినిమాలు చేసినా కూడా సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది సోనాల్ చౌహాన్. ఆమె వెండి తెరపై కనిపించి 3 ఏళ్లవుతుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ సోనాల్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందం, అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదని చెప్పడంలో సందేహం లేదు. గ్లామర్ షోలతో కుర్రకారుకు మెంటలెక్కించిన ఈ వయ్యారి సోనాల్ చౌహాన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుకుమ్మ సోనాల్ చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిందంట. 2005లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈ అమ్మడు అదే ఏడాది మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టైటిల్ సైతం గెలుచుకుంది. ఇక 2006లో ప్రముఖ సంగీత స్వరకర్త హిమేష్ రేషామియా ఆల్బంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ పాట భారీ విజయాన్ని సాధించిన తర్వాత 2008లో విడుదలై హిందీ క్రైమ్ డ్రామా చిత్రం జన్నత్లో కనిపించింది. కాది ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమా ఆమెకు పెద్ద హిట్. దీంతో ఆమెను ది జన్నత్ గర్ల్ అని పిలవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక సోనాల్ చౌహాన్ ది జన్నత్ గర్ల్ ఈ ఒకే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సోనాల్ నటించిన 3G, బల్దాన్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా కూడా ఉండిపోయింది. చివరగా తెలుగులో 2022లో వచ్చిన F3 సినిమాలో కనిపించింది సోనాల్. అలాగే 2023లో విడుదలైన ఆది పురుష్ మూవీలోనూ కనిపించింది. ఇందులో రావణుడి భార్య మండోదరి పాత్రను పోషించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సోనాల్ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు కొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. స్టార్ హీరో హీరోయిన్స్ భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఊహించిన రిజల్ట్స్ అందుకున్న చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా 2025లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఇప్పుడు OTTలో మాత్రం అనూహ్యంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దామా?
రీసెంట్ కాలంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్లలో విడుదలై సంచలనం సృష్టించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఒక యాక్షన్ మ్యూజికల్ చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం అప్పుడు డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది. 2025లో వచ్చిన ఈ సినిమా ఘోరంగా పరాజయం పాలింది. కానీ సుమారు 14 నెలల తర్వాత అది ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు అది టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు బాదాస్ రవికుమార్. ఇందులో బాలీవుడ్ స్టార్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ బాదాస్ రవికుమార్ మూవీ విషయానికి వస్తే ఈ కథ 1989వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ సినిమా ప్రధాన పాత్రలో నటించిన రవికుమార్ సస్పెండ్ చేయబడిన ఒక నిర్భయమైన ఢిల్లీ పోలీస్ అధికారి. అతని శైలి ఎంత విలక్షణంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఒక ప్రత్యేక మిషన్ మీద అతన్ని తిరిగి విధిలోకి పిలిచినప్పుడు కథ మలుపు తీసుకుంటుంది. దొంగిలించబడిన ఒక ఫిలిం రీల్ ను తిరిగి పొందటమే ఈ మిషన్ లక్ష్యం. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఆ రీల్లో భారతదేశపు అగ్రశ్రేణి రహస్య ఏజెంట్ల సమాచారం, క్షిపణి కోడ్లు ఉన్నాయి. ఆ రీల్ ను తిరిగి తీసుకురావడానికి రవికుమార్ మస్కట్ కు వెళ్తాడు. అక్కడ అతనికి కార్లోస్ ఫెడ్రో పాంతర్ అనే ఒక క్రూరమైన విలన్ ఎదురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. అలాగే బాదాస్ రవికుమార్ సినిమాకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్, దర్శకుడు, ప్రతి నాయకుడి పాత్ర పోషించారు. ఆయనతో పాటు కీర్తి కులహరి, జానీ లివర్, సౌరభ్ సచ్దేవా, సంజయ్ మిశ్రా, మనీష్ వాధ్వా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కీత్ గోమ్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 20 కోట్లతో నిర్మించగా దేశవ్యాప్తంగా కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమాకు హిమేష్ రేష్మియా సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ లో విడుదలైంది. జియో హాట్స్టార్ లో టాప్ 10 జాబితాలో బాదాస్ రవికుమార్ 7వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లో ఫ్లాప్ అయింది, కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ బ్యూటీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. కానీ ఓ సర్జరీ వికటించి అనంతలోకాలకు వెళ్లిపోయింది. చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా తెరకెట్టడం చేసింది ఆ దివంగత నటి. ఊహించని ప్రమాదం ఆమెను ఇండస్ట్రీకి, ఈ లోకానికి దూరం చేసింది. అలాగే బ్యూటీ చెల్లెలు కూడా ఓ తోపు హీరోయిన్. తొలి సినిమాతోనే పాపులర్ అయింది, కానీ అక్కలాగా ఎక్కువ మూవీస్ చేయలేదు. ఇంతకీ ఆ దివంగత బ్యూటీ ఎవరు, ఆమె చెల్లి ఎవరు? ఈ స్టోరీ మీకోసమే, చూసేయండి. సినీ రంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత వంటి తారలు సినీ రంగంలో చక్రం తిప్పారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సైతం చిన్న వయసులోనే మరణించారు. నువ్వు నాకు నచ్చావు సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఆమె బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ వికటించడంతో ప్రాణాలు కూడా కోల్పోయింది. ఇప్పటికీ ఆర్తి అగర్వాల్ మరణం సినీ రంగానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇకపోతే ఆర్తి అగర్వాల్ చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఓ క్రేజీ హీరోయిన్. అక్క బాటలోనే నటిగా తెరకెట్టడం చేసిన ఆమె స్టార్డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఆర్తి అగర్వాల్ మరణం తర్వాత ఆమె చెల్లెలు సైతం సినిమాలకు దూరమైంది. ఆమె పేరు అదితి అగర్వాల్. సరిగ్గా 23 ఏళ్ల కిందటే కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఆమెకు తన అక్క స్థాయిలో క్రేజ్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. చివరగా అదితి అగర్వాల్ కొడుకు సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమెకు మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ న్యూజెర్సీలో సెటిల్ అయిపోయిందని సమాచారం. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉందట. సినిమాలకు దూరమైనప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం బన్నీతో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.